హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. 24x7 ఏఐ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట. కంపెనీ వచ్చేసి 24x7 ఏఐ. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2.75 to 4.5 lakh per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 200 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఆల్రెడీ 1045 మెంబర్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకున్నారనమాట. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి, ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే అండ్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ రోల్ ఇన్వాల్వ్స్ హ్యాండ్లింగ్ కస్టమర్ ఎంక్వైరీస్ వయా కాల్స్ అండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ ఇంక్లూడింగ్ యుఎస్, యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియా. సో ఈ యొక్క కంట్రీస్లో ఉన్న కస్టమర్స్కి మీరు వచ్చేసి ఈ యొక్క 24x7 కంపెనీ ప్రోడక్ట్కి సంబంధించి సో ఎటువంటి సర్వీస్ సపోర్ట్ అండ్ అలాగే టెక్నికల్ సపోర్ట్ ఏమున్నా సరే మీరు ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వయా ఫోన్ కాల్స్ అండ్ అలాగే ఈమెయిల్స్ ద్వారా హెల్పింగ్ కస్టమర్స్ రిజాల్వ్ దర్ ఇష్యూస్ ఎఫిషియెంట్లీ. సో ఈ యొక్క కస్టమర్స్కి అయితే మీరు వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు ఎంగేజ్ విత్ కస్టమర్స్ త్రూ కాల్స్ అండ్ చాట్ అండ్ ఎఫెక్టివ్లీ అడ్రస్ సర్వీస్ రిలేటెడ్ టు క్వారీస్ అనమాట. సో ఇవి మీకు ఉండాల్సిన స్కిల్స్ అనమాట. శాలరీ అండ్ అలాగే వర్క్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టు శాలరీ వచ్చేసి 2.6 to 4.5 lakh మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. ప్లస్ ఇన్సెంటివ్స్, ఆ శాలరీతో పాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ రిక్వైర్మెంట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 35 years ఏజ్ ఉన్న వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ షిఫ్ట్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్, నైట్ అండ్ రొటేషనల్ షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి అయితే విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. ఎంప్లాయీ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కెఫ్టీరియా, జిమ్, స్పోర్ట్స్ అరేనా, అంఫిథీరియా, లైబ్రరీ, థీమ్ బేస్డ్ బ్రేక్అవుట్ జోన్స్, ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ హోల్డర్స్ ఎవరు ఉంటారో సో వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, సో గ్రాడ్యుయేట్స్ వచ్చేసి బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, బీఏ. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ వెల్కమ్ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. హౌ టు అప్లై కనుక చూసుకున్నట్టు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాల్ ఆర్ వాట్సాప్ అట్ ఇక్కడ నంబర్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే మెయిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క మెయిల్ ఆర్ వాట్సాప్కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. వాకిన్స్ ఆర్ ఆల్సో వెల్కమ్, ప్లీజ్ మెన్షన్ మై రిఫరెన్స్ డ్యూరింగ్ యువర్ లిస్ట్ అనమాట. సో మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కదా ఈ నెంబర్కి. సో ఇక్కడ సల్మాన్ అహ్మద్ హెచ్ఆర్ రిక్రూటర్ నేమ్ అనేది మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేసుకుని వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళైతే నంబరు అన్నీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అవర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈస్ ట్రాన్స్పరెంట్ అండ్ వీ డూ నాట్ చార్జ్ ఎనీ ఫీజ్ ఫ్రమ్ క్యాండిడేట్స్, ప్లీజ్ బీ క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ క్లైమింగ్ అదర్వైజ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఎటువంటి మనీ కూడా పే చేయమని అడగరనమాట నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ ఎనీ ఫ్రాడ్యులెన్స్ యాక్టివిటీ టు అస్ ఇమ్మీడియట్లీ. సో ఎవరైనా అలా అడిగితే వీళ్ళకు రిపోర్ట్ చేయండి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.
ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా ఇక్కడ రైట్ సైడ్లో అప్లై లింక్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు సో సింపుల్గా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనమాట. ఫ్రెషర్సా ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో అలా అడిగిన వెంటనే మీకు అది డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు అప్లై అయితే అయిపోతుంది అనమాట. సో అక్కడ అడిగిన వాటికి మీరు ఆన్సర్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ అయితే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. సో వాళ్ళకు మీ అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది అనమాట. తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.